ఒక దోపిడీదారుడు హిందుస్థాన్ మొత్తం తన గుప్పెట్లో ఉందని అనుకున్న సమయం అది. 1671లో పీష్వా మోరోపంత్ పింగళే నాసిక్కు వాయువ్య దిశలో ఉన్న రసేంజ్ కోటను మొఘలుల నుంచి గెలుచుకున్నాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ తన రాజ్యాన్ని పశ్చిమ కనుమల వరకు విస్తరిస్తున్న సమయం అది. రామ్సేజ్ కోట భౌగోళికంగా చాలా ప్రత్యేకమైంది. ఎత్తులో ఉన్నప్పటికీ చుట్టూ దట్టమైన అడవులు లేకపోవడంతో సైనిక కార్యకలాపాలకు ఇది అనుకూలంగా ఉండేది. ఈ ఖాళీ మైదానం వల్లనే నాసిక్ మరియు ఔరంగాబాద్ మధ్య సంబంధాలకు, సరుకుల రవాణాకు ఈ కోట చాలా కీలకం. ఆ తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు రన్సేజ్ కోట మరాఠా పాలనలో ప్రశాంతంగా ఉంది. 1680లో ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణానంతరం ఛత్రపతి సంభాజీ మహారాజ్ రాజ్య పగ్గాలు చేపట్టారు. తన తండ్రి విధానం ప్రకారం ప్రతి కోటలో ఎక్కువ కాలానికి సరిపడా రక్షణ సామాగ్రి ఉండేలా చూసుకున్నారు. అదే సమయంలో ఉత్తర భారతదేశంలో ఔరంగజేబ్ పాలన ఉచ్చస్థితిలో ఉంది. మరాఠా రాజ్యం బలహీనపడిందని, దాన్ని పూర్తిగా అణచివేయడానికి ఇదే సరైన సమయమని భావించి ఢిల్లీ నుంచి దక్షిణాదిపై ఒక పెద్ద దండయాత్ర మొదలుపెట్టాడు. తోపులు, గుర్రపు దళాలు, సరుకులను దక్షిణాదికి పంపాలని నిర్ణయించుకున్నాడు. ఔరంగాబాద్ దగ్గర విడిది ఏర్పాటు చేశాడు. అదే తర్వాత అతని కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా మారింది. వ్యూహాత్మకంగా తన విజయ యాత్రను వేగంగా ప్రకటించడానికి ఒక కోటను మొదటి లక్ష్యంగా ఎంచుకున్నాడు. అలా అతని చూపు రాన్సేజ్పై పడింది. ఈ కోటను గెలిస్తే తన సైన్యం ధైర్యం పెరుగుతుందని, మరాఠా రాజ్యానికి మానసికంగా దెబ్బ తగులుతుందని ఔరంగజేబ్ అనుకున్నాడు. అప్పుడు అనుభవజ్ఞుడైన సూర్జీ జేదే ఆ కోట బాధ్యతలు చూసుకునేవాడు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఆజ్ఞ మేరకు సుమారు 600 మంది సైనికులను మోహరించాడు. ఆహారం, నీరు, మందుగుండు సామాగ్రి ఏర్పాట్లు పక్కాగా చేశారు. రాత్రింబవళ్లు కాగడాలతో నిఘా ఉంచడానికి ప్రత్యేక స్థావరాలు ఏర్పడ్డాయి. 1682 ఏప్రిల్లో ఔరంగజేబ్ తన అనుభవజ్ఞుడైన సేనాని షాబుద్దీన్ ఖాన్ను 400 మంది సైనికులు, తోపులు, గుర్రపు దళంతో అక్కడికి పంపించాడు. రాన్సేజ్ కోటను కొన్ని గంటల్లోనే గెలవాలని ఆజ్ఞాపించాడు. ఒక్క రోజులో కోట తన స్వాధీనంలో ఉంటుందని షాబుద్దీన్ ఖాన్ ప్రతిజ్ఞ చేశాడు. ఈ విషయం రాన్సేజ్ కోటలో ఉన్న వారికి తెలిసిందే. సూర్జీ జేదే గస్తీని పెంచాడు. ప్రతి దారిలో రక్షణ పటిష్టమైంది. కాపలా దళాన్ని రెట్టింపు చేశారు. తక్కువ సంఖ్యలో ఉన్న వారికి ధైర్యం మాత్రం చాలా గొప్పగా ఉంది. మరోవైపు షాబుద్దీన్ ఖాన్ కోటను 4 వైపులా చుట్టుముట్టాడు. ఈ ముట్టడి కొన్ని గంటల్లో ముగుస్తుందని మొఘల్ సైన్యం నమ్మింది. కానీ చరిత్రలో మరోటి రాబోతోంది. రామ్సేజ్ చుట్టూ డప్పుల శబ్దాలు వినిపిస్తున్నాయి. కొండల మీద మొఘల్ జెండాలు ఎగురుతున్నాయి. కానీ కోట లోపల మరాఠా సైనికులు నిశ్శబ్దంగా ఉన్నారు. ఎలాంటి భయం లేదు, అనవసరపు హడావిడి లేదు. సూర్జీ జేదే స్వయంగా ఆహార నిల్వలను తనిఖీ చేశాడు. శత్రువుల నుంచి మొదటి పిరంగి గుండు పేలే వరకు ఏ సైనికులు స్పందించకూడదని ప్రతి స్థావరంలో ఆదేశించాడు. శత్రువుల మొదటి దాడి తర్వాతే ఎదురు దాడి చేయాలన్నది మరాఠాల వ్యూహం. అప్పుడే మందుగుండు వృధా కాకుండా ఉంటుంది. మధ్యాహ్నం అయ్యేసరికి మొఘల్ తోపులు సిద్ధమయ్యాయి. మొదటి గుండు దక్షిణం వైపు గోడకు తగిలి దుమ్ము, పొగ లేచాయి. కోటగోడ పూర్తిగా కూలిపోయే వరకు నిరంతరాయంగా నిప్పులు కురిపించమని షాబుద్దీన్ ఖాన్ ఆదేశించాడు. చాలా గంటల పాటు దాడులు కొనసాగాయి. గోడ కూలిపోవడానికి సిద్ధంగా ఉందని కింద ఉన్న సైన్యం భావించింది. కానీ లోపల సూర్జీ జేదే తన తెలివిని ప్రదర్శించాడు. గోడ వెనుక మట్టి రాళ్లతో నింపిన సంచులను అమర్చి పిరంగిగుండ్ల దెబ్బ ప్రభావాన్ని తగ్గించాడు. రాత్రి కాగానే కాగడాలు ఆర్పేసి మరాఠా సైనికులు దెబ్బతిన్న భాగాన్ని బాగు చేసేవారు. తెల్లారేసరికి ఆ ప్రాంతం మళ్లీ బలంగా తయారయ్యేది. గోడ కూలిపోయి ఉంటుందని మొఘల్ సైన్యం ఆశించింది. కానీ కోట యథావిధిగా ఉండడం చూసి ఆశ్చర్యపోయేది. మరాఠాలకు ఏదో మాయలు తెలుసని చాలామంది సైనికులు అనుకున్నారు. ఈ దృశ్యం షాబుద్దీన్ ఖాన్కు నిరాశ కలిగించింది. అతను ఔరంగజేబ్కు సందేశం పంపాడు. కానీ ఓటమిని అంగీకరించేది లేదని, వెంటనే విజయం సాధించాల్సిందేనని సమాధానమిచ్చింది. ఇప్పుడు ఒత్తిడి మరింత పెరిగింది. మరుసటి రోజు తోపులను మళ్లీ సిద్ధం చేసి గోడలపై నేరుగా దాడి చేయమని షాబుద్దీన్ ఖాన్ ఆదేశించాడు. దక్షిణ గోడపై వరుస దాడులు జరిగాయి. కింద డాలుల చాటున సైనికులు ముందుకొస్తుంటే పైనుంచి మరాఠాలు రాళ్లు, మండుతున్న గడ్డి మోపులు, మరుగుతున్న నూనె కిందకు విసిరారు. ఆ ప్రాంతమంతా పొగతో, ఆర్తనాదాలతో నిండిపోయింది. కోటలో పెద్ద పిరంగులు లేవు. అయినా మరాఠా సైనికులు తమ పాత ఆయుధాలతోనే మొఘల్ సైన్యాన్ని సమర్థవంతంగా అడ్డుకున్నారు. నూర్జీ జేదే తన సైన్యాన్ని 2గా విభజించాడు. ఒక దళం పోరాడడానికి, మరొకటి గోడను బాగు చేయడానికి. సాయంత్రానికి గోడలో పగుళ్లు కనిపించడంతో ఇంకొన్ని గంటల్లో గెలుపొస్తుందని షాబుద్దీన్ ఖాన్ అనుకున్నాడు. కానీ రాత్రి మరాఠాలది కదా. కాగడాలు ఆర్పేసి సైనికులు రాళ్ళు, మట్టి, కర్రలతో ఆ పగుళ్లను పూర్తి చేసేవారు. తెల్లారేసరికి గోడ మళ్లీ మామూలే. నిన్న పగుళ్లున్న చోట ఇప్పుడు కనీసం ఆనవాళ్లు కూడా లేకపోవడం చూసి షాబుద్దీన్ ఆశ్చర్యపోయాడు. ఇది రాతి కోట కాదని, ఏదో తాంత్రిక విద్యలతో కట్టిన కోట అని భయపడ్డాడు.
శత్రువులకు నిద్ర లేకుండా చేయడానికి రాత్రంతా కోటలో డప్పులు మోగిస్తూ ఉండేవారు. సూర్జీ జేదే ఈ భయాన్ని ఆయుధంగా మార్చుకున్నాడు. శత్రువు మనసులో భయం పుట్టించడమే నిజమైన గెలుపు అని ఆయనకు తెలుసు. కోటలో వేల సంఖ్యలో సైనికులున్నారని నమ్మించడానికి కొండవాలుల్లో రాత్రంతా కాగడాలు వెలిగించుంచేవారు. మరోవైపు ఎత్తు నుంచి దాడి చేయడానికి షాబుద్దీన్ ఖాన్ ఒక పెద్ద చెక్క వేదికను కట్టించాడు. చాలా రోజులు ప్రయత్నాలు సాగాయి. కానీ మరాఠాలు ప్రతి రాత్రి కొత్త గోడ కడుతూనే ఉన్నారు. మరమ్మతులు జరుగుతూనే ఉన్నాయి. మెల్లగా మొఘలుల సరుకులు తగ్గిపోవడం మొదలైంది. సైనికుల ధైర్యం సన్నగిల్లింది. దాంతో ఔరంగజేబ్ షాబుద్దీన్ కోసం మరింత సైన్యాన్ని, సామాగ్రిని పంపించాడు. కోట లోపల సూర్జీ జేదేకు ఒక సమస్య ఉంది. ఆహారం ఉంది కానీ పెద్ద పెరంగులు లేవు. శత్రువుల దాడిని అడ్డుకోవడానికి ఆయన ఒక కొత్త ఆలోచన చేశాడు. కోటలో ఉన్న జంతువుల చర్మాలు, చెట్ల దుంగలు, ఇనుప వలయాల్ని పోగుచేసి రాత్రిపూట తక్కువ వెలుగులో సైనికులు దుంగలను శుభ్రం చేసి వాటిపై చర్మాలు చుట్టి ఇనుముతో బిగించారు. అలా చెక్క పెరంగులు తయారయ్యాయి. మొదటిసారి వీటిని పేల్చినప్పుడు ఆ గుండ్లు నేరుగా మొఘల్ సరుకుల గిడ్డంగుపై పడింది. అక్కడ మంటలు చెలరేగి మొఘల్ శిబిరంలో అలజడి రేగింది. కోటలో ఫిరంగులున్నాయని షాబుద్దీన్ మొదట నమ్మలేదు. కానీ ఆ పొగ, శబ్దాలు చూసి నమ్మాల్సి వచ్చింది. భయం పెంచడానికి మరాఠాలు రోజు ఉదయం కొన్ని గుండ్లు పేల్చేవారు. రాత్రిపూట ఆ చెక్క యంత్రాలు ఎవరికీ కనిపించకుండా కప్పేసేవారు. నెలల తరబడి సాగిన ఈ యుద్ధంలో షాబుద్దీన్ ఎత్తుగళ్లన్నీ విఫలమయ్యాయి. మొఘల్ సైన్యం నిరాశతో కూరుకుపోయింది. 1683 మొదట్లో షాబుద్దీన్ వెనక్కి తగ్గడానికి సిద్ధమయ్యాడు. దీంతో ఔరంగజేబ్ సహనం నశించి షాబుద్దీన్ ఖాన్ కోకల్ తాష్ను 4000 సైన్యంతో అక్కడికి పంపాడు. ఎలాగైనా కోటను గెలవాలని ఆజ్ఞాపించాడు. బహదూర్ ఖాన్కు దక్షిణాది పోరులో అనుభవం ఉంది. నేరుగా దాడి చేస్తే లాభం లేదని గ్రహించి అతను తన వ్యూహాన్ని మార్చాడు. తన సైన్యాన్ని 3 భాగాలుగా విభజించి ప్రధాన దళం ముందు వైపు, ఒక నిఘా దళం ఉత్తరం వైపు, మరొక చిన్న దళం కొండకు వెనుక నుంచి దాడి చేయడానికి సిద్ధమైంది. రన్సేజ్ యుద్ధంలో 2వ అంకం మొదలైంది. కొత్త సైన్యాధిపతి రావడంతో మొఘల్ శిబిరంలో ఉత్సాహం వచ్చింది. కానీ లోపల సూర్జీ జేదే మరింత అప్రమత్తంగా ఉన్నాడు. ఈసారి శత్రువు నేరుగా రాకుండా ఏదైనా రహస్య మార్గం ద్వారా రావచ్చని ఆయన ఊహించాడు. కొద్ది రోజుల్లోనే బహదూర్ ఖాన్ తన ఎత్తుగడలను అమలు చేశాడు. రాత్రిపూట అతను 200 మంది అనుభవజ్ఞులైన సైనికులను ఎంచుకున్నాడు. వాళ్ళు తాళ్ల సాయంతో వెనుక ఉన్న నిటారు కొండలను ఎక్కి గోడ వరకు చేరుకోవాలి. పైకి వెళ్ళగానే లోపల నుంచి ద్వారాలు తెరవాలన్నది వారి పథకం. అప్పుడు కింద ఉన్న సైన్యం ఒక్కసారిగా దాడి చేస్తుంది. ఇలా చాలా సాహసోపేతమైన ప్లాన్, అలాగే చాలా ప్రమాదకరమైనది కూడా అది. సైనికులు మెల్లగా తాళ్ల సాయంతో పైకెక్కడం మొదలుపెట్టారు. కానీ సూర్జీ జేదేకి ముందే ఈ ఎత్తుగడ తెలిసిపోయింది. వారిని పైకి రానివ్వండి, అసలైన యుద్ధం ఎలా ఉంటుందో అప్పుడు చూద్దామని ఆయన అన్నాడు. గంటల తర్వాత సైనికులు దాదాపుగా పైకి చేరుకున్నప్పుడు మరాఠా కాపలాదారులు ఒక్కసారిగా తాళ్లను కత్తిరించారు. క్షణాల్లో 200 మంది మొఘల్ సైనికులు కింద పడి నడ్డి విరుచుకున్నారు. ఉదయం సూర్యుడొచ్చేసరికి లోయలో పడి ఉన్న శవాలు చూసి మొఘల్ శిబిరం గజగజ వణికిపోయింది. బహదూర్ ఖాన్ కోకల్ తాష్ ఆశ్చర్యపోయాడు. అతని అత్యుత్తమ దళం ఒక్క రాత్రిలో తుడిచిపెట్టుకుపోయింది. రన్సేజ్ రక్షణ కేవలం ధైర్యం మీద మాత్రమే కాదు, తెలివితేటల మీద కూడా ఆధారపడుందని అర్థమైంది. ఇకపై నేరుగా దాడి కాకుండా కోటను ముట్టడించాలని కొత్త నిర్ణయం తీసుకున్నాడు. కోట సరఫరా మార్గాలన్నీ మూసేయాలని ఆజ్ఞాపించాడు. తర్వాత కొన్ని వారాల్లో మొఘల్ సైనికులు చుట్టుపక్కల కొండలను ఆక్రమించి ప్రతి దారిలో కాపలా ఉంచారు. కోట లోపల పరిస్థితులు కష్టంగా మారాయి. నీటి వనరులు తగ్గిపోయాయి. ఆహారం పరిమితంగా ఉండడంతో రేషన్ సగానికి తగ్గింది. సైనికుల ధైర్యం చెడిపోకుండా ఉండడానికి సూర్జీ జేదే ప్రతి ఉదయం గోడల మీద జెండాలు ఎగరేసేవాడు. కోటలో ఇంకా చాలా సైన్యం ఉందని శత్రువులు నమ్మేలా చేశాడు. ఇంతలో ఈ వార్త రాయ్గఢ్ చేరింది. రాన్సేజ్లో ఆహారం, నీటి కొరత ఉందని ఛత్రపతి శివాజీ మహారాజ్కు తెలిసింది. వెంటనే ఆయన తన నమ్మకమైన సర్దురులా, రూపాజీ భోస్లే, మానాజీ మొరేలను పిలిపించాడు. రన్సేజ్ కేవలం ఒక కోట మాత్రమే కాదు, మరాఠా గౌరవానికి అడ్డుగోడ అని. ఆ జెండా ఎగురుతున్నంతకాలం స్వరాజ్యం బతికి ఉంటుందని ఆయన అన్నారు. 8000 మంది సైనికులు సరుకులతో రహస్యంగా రన్సేజ్ చేరుకోవాలని ఆజ్ఞాపించాడు. రూపాజీ భోస్లేకు నాయకత్వం అప్పగించి సరుకుల రక్షణ బాధ్యత మానాజీ మొరేకిచ్చాడు. ఈ సైన్యం రన్సేజ్కు కొద్ది దూరంలో ఉన్న గణేష్ గావ్ వైపు బయలుదేరింది. అక్కడ బహదూర్ ఖాన్కు కూడా ఆ సమాచారం అందింది. మరాఠాలు కోటను చేరుకోకముందే వారిని ఆపడం చాలా అవసరమని తన అధికారులతో చెప్పాడు. రన్సేజ్, గణేష్ గావ్ మధ్య ఉన్న లోయలో ప్రమాదకరమైన దళాలు మోహరించాయి. ఎత్తైన ప్రదేశాల్లో తోపులు, కింద విలువిద్య కాళ్లతో సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు యుద్ధరంగం సిద్ధమైంది. ఒకవైపు మొఘల్ సైన్యం కోటలో ఉన్న వాళ్ళని ఆకలితో చంపడానికి సిద్ధంగా ఉంది. మరోవైపు మరాఠా సైన్యం తమ వాళ్లను కాపాడడానికి వస్తోంది.
ఇప్పుడు ఈ పోరాటానికి కేంద్రం కోట కాదు, గణేష్గావ్ లోయ కాబోతోంది. ఇక్కడ కోటలో సైనికులు సగం కడుపుతో రెట్టింపు నిఘా ఉంచారు. రాత్రి నిశ్శబ్దంలో మొఘల్ శిబిరాల నుంచి కేకలు వినిపించేవి. లొంగిపోవాలని బెదిరిస్తూ ఆకలి చివరికి మరాఠాలను అంతం చేస్తుందని ఎగతాళి చేశారు. కానీ ఎవ్వరూ సమాధానం ఇచ్చేవాళ్ళు కాదు. తమ రాజు తమను మర్చిపోలేదని ప్రతి కాపలాదారుడికి నమ్మకం. అక్కడ కొండల ఆవల రూపాజీ భోస్లే, మానాజీ మోరే దళం ముందుకు సాగుతోంది. శత్రువులకు తెలియకూడదని వాళ్ళు ఇరుకైన దారుల్లో కేవలం రాత్రిపూట మాత్రమే ప్రయాణించారు. పరిమిత ఆహారం, అలసట ఉన్న రంసేజ్ చేరడమే వాళ్ళ లక్ష్యం. గణేష్గావ్ దగ్గరకు రాగానే మొఘల్ సైన్యం లోయల్లో మాటువేసి ఉందని వేగులు సమాచారం ఇచ్చారు. అదే సమయంలో కోటగోడల మీద ఉన్న సైనికులు కిందకు చూస్తూ దూరంగా వినిపిస్తున్న డప్పుల శబ్దాన్ని సహాయానికి సంకేతంగా భావించారు. సరుకులు తెస్తున్న దళాన్ని ఎలాగైనా ఆపాలని బహదూర్ ఖాన్ తన అనుభవజ్ఞులైన గుర్రపు దళాన్ని గణేష్గావ్ పంపించాడు. రాత్రి చీకటిలో మరాఠా సైన్యం మెల్లగా లోయలోకి దిగింది. శత్రువులు కనిపించే వరకు గుర్రాలు శబ్దం చేయకుండా నడవాలని రూపాజీ భోస్లే ఆజ్ఞాపించాడు. అప్పుడే కొండవాలుల నుంచి తోపులు గర్జించాయి. మొదటి గుండుకే ముందు వరుస చల్లాచెదురైంది. వెంటనే మానాజీ మోరే ఎదురుదాడి ఆదేశించాడు. మరాఠా గుర్రపు దళం వేగంగా ఎత్తువైపు దూసుకు వెళ్లి విలుకాండ్లపై విరుచుకుపడింది. లోయ అంతా దుమ్ము, పొగ, మందుగుండు వాసనతో నిండిపోయింది. రూపాజీ భోస్లే స్వయంగా ముందు వరుసలో నిలబడి పోరాడాడు. పక్కనే ఒక ఫిరంగి గుండు పేలి ఆయనకు గాయమై గుర్రం దిగలేదు. ఆ ఇరుకులోయ రెండు సైన్యాలకు కష్టంగా మారింది. పైనుంచి మొఘల్ తోపులు నిప్పులు కురిపిస్తుంటే కింద మరాఠా సైనికులు డాలుల చాటున మెల్లగా ముందుకు సాగుతున్నారు. బహదూర్ ఖాన్ పైనుంచి యుద్ధాన్ని చూస్తూ మరాఠాలు వెనక్కి తగ్గుతారని అనుకున్నాడు. కానీ మానాజీ మోరే ఎత్తుగడ మార్చాడు. తన సైన్యాన్ని రెండుగా విభజించి ఒక దళం నేరుగా తోపుల వైపు వెళ్ళగా మరొకటి సరుకుల బళ్లకు రక్షణగా నిలిచింది. ఈ వ్యూహంతో మొఘల్ సైనికులు కాసేపు అయోమయంలో పడ్డారు. గంటల తరబడి పోరు సాగింది. రూపాజీ భోస్లే గాయపడినా వెనక్కి తగ్గలేదు. నడుముకు గుడ్డ బిగించుకొని గాయాన్ని పట్టుకుని మళ్లీ కత్తి దూశాడు. సూర్యుడు అస్తమించగానే యుద్ధం ఆగిపోయింది. లోయలో వందల శవాలు పడి ఉన్నాయి. మొఘల్ వైపు సుమారుగా 700 మంది సైనికులు, 500 గుర్రాలు చనిపోయాయి. తన భారీ సైన్యం మరాఠా దళాన్ని ఆపలేకపోయిందని బహదూర్ ఖాన్ ఆశ్చర్యపోయాడు. రూపాజీ భోస్లే సైన్యం అప్పటి వరకు రంసేజ్ చేరుకోలేకపోయినా మొఘలులకు భారీ నష్టాన్ని కలిగించింది. కానీ ఒకరోజు వాతావరణం బాగోలేకపోవడంతో బహదూర్ ఖాన్ ముట్టడిలో కొంచెం అశ్రద్ధ చేశాడు. ఇదే అదునుగా రూపాజీ భోస్లే, మానాజీ మోరే కోటలోకి 6 నెలలకు సరిపడా సరుకులను చేర్చేశారు. మానాజీ మోరే తన సైన్యాన్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చి దగ్గరలోని కొండపై విడిది చేశాడు. రూపాజీ భోస్లేను గుర్రం మీద నుంచి దించి 4 సైనికులు అక్కడికి చేర్చారు. మందులు లేకపోవడంతో అడవిలోని ఆకులతో వైద్యం చేశారు. వారాలు గడిచాయి. రంసేజ్ ఇంకా ముట్టడిలోనే ఉంది. మరాఠాలు అలసిపోయి ఉంటారని బహదూర్ ఖాన్ అనుకున్నాడు. కానీ రోజూ దాడులు జరుగుతున్నా కోట చెక్కు చెదరకపోవడం చూసి షాక్ అయ్యాడు. సుదీర్ఘ ముట్టడి వల్ల సైనికులు మూఢనమ్మకాలు వైపు వెళ్లారు. కోటను ఏదో అదృశ్య శక్తి కాపాడుతుందన్న పుకారు మొదలైంది. ఈ మూఢనమ్మకమే బహదూర్ ఖాన్కు ఒక కొత్త ఆలోచన ఇచ్చింది. ఆ శక్తిని ఓడించడానికి ఒక మాంత్రికుడు కావాలనుకున్నాడు. చివరకు ఒక తెలియని వ్యక్తిని మాంత్రికుడిగా పరిచయం చేశాడు. కోటలో దేవతను తన ఆధీనంలోకి తెచ్చుకుంటానని అతను చెప్పాడు. అతని ప్రత్యేక రక్షణతో కోట దగ్గరికి పంపారు. కానీ నిజం వేరే ఉంది. ఆ మాంత్రికుడు నిజానికి ఒక మరాఠా వేగు. అతను ఎంత తెలివిగా నటించాడంటే మొఘల్ శిబిరం మొత్తం అతన్ని నమ్మించి సూర్జీ జేదేకి ఈ విషయం ముందే తెలిసింది. మొఘలుల మూఢనమ్మకాన్ని వారికే ఎదురు తిప్పికొట్టాలని నిర్ణయించుకున్నారు. రాత్రిపూట ఆ మాంత్రికుడు కోట దగ్గరకు వెళ్లి గట్టిగా మంత్రాలు చదవడం మొదలుపెట్టేవాడు. కోట తన ఆధీనంలోకి రాబోతోందని, దానికోసం మొఘల్ సైనికులు తనతో పాటు కోట ద్వారం వరకు రావాలని ప్రకటించాడు. మరుసటి రోజు రాత్రి సైనికులంతా మాంత్రికుడి వెనక వెళ్లాలని బహదూర్ ఆదేశించాడు. రాత్రి దాటాక పూజ మొదలైంది. మొఘల్ దళం గోడ దగ్గరకు రాగానే లోపల నుంచి సూర్జీ జేదే సైగ చేశాడు. వెంటనే రాళ్లు, మండుతున్న గడ్డి మోపులు, మరుగుతున్న నూనె వాళ్ళ మీద వర్షంలా కురిశాయి. చీకటి గాలిలో ఒక్కసారిగా మంటలు చెలరిగాయి. భయపడ్డ మొఘల్ సైన్యం పారిపోతుంటే వెనుక నుంచి మరాఠా గుర్రపు దళం దాడి చేసింది. మాంత్రికుడు ఈల వేశాడు. అది మరాఠాల దాడికి సంకేతం. దాడి ఎటు నుంచి జరుగుతుందో మొఘల్ సైనికులకు అర్థం కాలేదు. మాంత్రికుడితో వెళ్లిన దళం దాదాపుగా అంతమైపోయింది. ఈ ఆకస్మిక దాడికి భయపడి గతంలో దాడి కోసం కట్టించిన చెక్క వేదికను తగలబెట్టమని బహదూర్ ఖాన్ ఆజ్ఞాపించాడు. తెల్లవారేసరికి లోయలో వందల శవాలు. మరాఠా సైనికులు సురక్షితంగా కోటలోకి వెళ్లిపోయారు. ఈ ఘటన మొఘల్ సైన్యం ధైర్యాన్ని పూర్తిగా దెబ్బతీసింది. ఏ నమ్మకంతో గెలుస్తామని అనుకున్నారో అదే వారి ఓటమికి కారణమైంది. కోట బలంగా ఉండడమే కాదు,
దాని రక్షకులు అసాధారణమైన తెలివితేటలతో పోరాడుతున్నారని బహదూర్ ఖాన్ ఔరంగాబాద్కు నివేదిక పంపాడు. కొద్ది రోజుల తర్వాత తన శిబిరాన్ని ఖాళీ చేసి వెనక్కి వెళ్ళిపోయాడు. అలా రన్సేజ్ రెండో ముట్టడి కూడా మరాఠాల తెలివితో ముడిపడింది. కానీ ఈ ప్రశాంతత ఎంతోసేపు నిలబడలేదు. ఎందుకంటే ఔరంగజేబ్ ఇప్పుడు మరింత కఠినమైన సేనాన్ని పంపడానికి సిద్ధమయ్యాడు. కాబూల్ నుంచి తన నమ్మకమైన అధికారి కాసిం ఖాన్ కిర్మానీని పిలిపించాడు. 36,500 మంది సైనికులను తీసుకుని రన్సేజ్ వెళ్లమని, కోట గోడలు మట్టిలో కలిపేసే వరకు ముట్టడి చేస్తూ ఉండమన్నాడు. 1683 చివరి నాటికి కాసిం ఖాన్ భారీ సైన్యం రన్సేజ్ మైదానంలో అడుగుపెట్టింది. ఈ దండయాత్ర కోసం ఔరంగజేబ్ ప్రత్యేకంగా నిధులు విడుదల చేశాడు. రన్సేజ్ కోట ఇప్పుడు మూడోసారి ముట్టడి ముందుంది. మరాఠా ఏర్పాట్ల ప్రకారం దీర్ఘకాలిక ముట్టడి వల్ల కలిగే అలసట నుంచి కాపాడడానికి నూర్జీ జేదేను వేరే చోటుకు పంపారు. కొత్త మరాఠా దళం రాగానే కోటలో మళ్లీ క్రమశిక్షణ ఏర్పడింది. బయట మైదానంలో కాసిం ఖాన్ తన భారీ సైన్యాన్ని 4 భాగాలుగా విభజించాడు. 4 దిక్కులా మట్టి కందకాలు తవ్వించి కోట లోపలికి ఎలాంటి సహాయం వెళ్లకుండా చూశాడు. అతని ఎత్తుగడ చాలా స్పష్టంగా ఉంది. వేగంగా దాడి చేయడం కాదు, ఎక్కువ కాలం ఒత్తిడి పెట్టి వాళ్ళు అలసిపోయేలా చేయాలి. మొదటి కొన్ని వారాలు మొఘల్ తోపులు రాత్రింబవళ్లు గర్జిస్తూ ఉన్నారు. దుమ్ము, పొగ రన్సేజ్ గోడలను కప్పేశాయి. కానీ లోపల మరాఠా సైనికులు ఏమాత్రం బెదరకుండా గోడలు కాపాడుకుంటూ పగుళ్లను పూడ్చేసేవాళ్లు. కందకాల అవతల ఎత్తైన వేదికల మీద మొఘల్ సైన్యం భారీ తోపులను మోహరించింది. దీనివల్ల పిరంగి గుండ్లు నేరుగా గోడల్ని చీల్చగలిగేవి. ప్రతి ఉదయం సూర్యుడు రాగానే దాడులు మొదలై సాయంత్రం వరకు సాగేవి. ఛత్రపతి సంభాజీ మహారాజ్ రన్సేజ్ ముట్టడిని గమనిస్తూ ఉన్నారు. రాత్రిపూట రన్సేజ్ వైపు కాగడాలు వెలిగించాలని చుట్టుపక్కల కోటలను ఆజ్ఞాపించాడు. దీనివల్ల సహాయం దగ్గరలోనే ఉందనే నమ్మకం లోపల ఉన్న సైనికులకు కలిగించవచ్చు. ఈ మానసిక మద్దతు కోటలో ఉన్న వారి ధైర్యాన్ని నిలబెట్టడానికి ఎంతగానో ఉపయోగపడింది. మొఘల్ సైన్యానికి రన్సేజ్ ఒక అంతులేని పోరాటంగా మారింది. ప్రతి నెల కొత్త సరుకులు, సైనికులను పంపాల్సి వచ్చేది. 1684 మొదలయ్యేసరికి దక్షిణాది యుద్ధంలో అదే అత్యంత సుదీర్ఘ ఘట్టంగా మారింది. మొఘల్ శిబిరాల్లో రోగాలు వ్యాపించడం మొదలైంది. మలేరియా, విరోచనాలు, ఇతర రోగాల వల్ల 100 మంది సైనికులు చనిపోయారు. అలసిపోయిన సైనికుల స్థావరంలో ప్రతి నెల కొత్త దళాన్ని పంపాలని కాసిం ఖాన్ ఆదేశించాడు. కానీ ఎక్కువ కాలం సాగుతున్న ఈ పోరాటం భారంగా మారింది. కోట లోపల కూడా పరిస్థితులు కష్టంగానే ఉన్నాయి. మందుగుండు, ఆహారం పరిమితంగా ఉన్నాయి. కొత్తగా వచ్చిన దళం కూడా నూర్జే జేదే విధానాన్ని పాటించింది. పగళ్ళు మరమ్మతులు, రాత్రి కాపల. కోట అలసిపోలేదు. కానీ సరుకులు కావాలని ఛత్రపతి సంభాజీ మహారాజ్కు సందేశం వెళ్ళింది. మరాఠాలకు ఈ యుద్ధం ఒక భూమి కోసం మాత్రమే కాదు, సహనానికి పరీక్షగా మారిందని దీని ద్వారా స్పష్టమైంది. కోటను పడగొట్టడానికి సమయం పడుతుందని, ఈ యుద్ధం ఇప్పుడు శరీరంతో కాకుండా మనసుతో చేస్తున్నామని కాసిం ఖాన్ ఔరంగజేబ్కు లేఖ రాశాడు. అతను ముట్టడిని మరింత కఠినం చేశాడు. కందకాలు లోతుగా తవ్వించి ఎత్తైన ప్రదేశాల్లో కొత్త తోపులు పెట్టించాడు. 1680 వరకు సాగిన ఈ ముట్టడి సమయంలో మరాఠా రాజ్యం కొత్త ఎత్తుగడ వేసింది. కోట బయట చిన్న చిన్న దళాలు ఉంచారు. ఇవి రాత్రిపూట మొఘల్ సరుకుల దాడులపై దాడి చేసేవి. ఇవి మొఘల్ శిబిరాల దగ్గరకు వెళ్లి సరుకుల బండ్లపై దాడి చేసి ఆహారం, మందుగుండు దోచుకుని దగ్గరలోని కోటలకు చేర్చేవి. దీనివల్ల కాసిం ఖాన్ సరఫరా వ్యవస్థ పదే పదే దెబ్బతింది. మొఘల్ శిబిరాల్లో అసంతృప్తి పెరగడం మొదలైంది. దీంతో విసిగిపోయిన కాసిం ఖాన్ 4 వైపులా ఉన్న కోటదారులను రాళ్లతో మోయించేశాడు. గోడల వైపు ప్రతిరోజు ఒత్తిడుండేలా తోపుల దిశలు మార్చాడు. కానీ నెలల తరబడి ప్రయత్నించిన రన్సేజ్ తల వంచలేదు. 1686లో మొఘల్ అధికారులను మార్చాడు. సైన్యంలో కొత్త ఉత్సాహం నింపడానికి పాత అధికారులను తొలగించి కొత్త వాళ్ళని తీసుకొచ్చాడు. 1686 తర్వాత రన్సేజ్ ముట్టడి చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన పోరాటంగా మారిపోయింది. 7 సంవత్సరాల పాటు కాసిం ఖాన్ సైన్యం కోట చుట్టూ తచ్చాడింది. మొఘల్ శిబిరాల్లో మెల్లగా ఆగ్రహం కట్టలు తెంచుకోవడం మొదలైంది. చాలామంది సైనికులు ఈ యుద్ధాన్ని ఒక శాపంగా భావించడం మొదలుపెట్టారు. కొందరు అధికారులైతే అనుమతి లేకుండా ఔరంగాబాద్ వెళ్ళిపోయారు. రోజువారీ దాడులు, రోగాలు, అలసట వల్ల సైన్యం బలహీనపడింది. అయినా కాసిం ఖాన్ మాత్రం అక్కడే పాతుకుపోయాడు. ఎందుకంటే అతనికి ఔరంగజేబ్ నుంచి ఎప్పటికప్పుడు సాయం అందుతూనే ఉండేది. మరాఠాలు మళ్లీ తమ పద్ధతి మార్చారు. అకస్మాత్తుగా దాడులు చేసి మొఘల్ సైనికులకు నిద్ర లేకుండా చేశారు. దీంతో మొఘల్ శిబిరాల్లో భయం పెరిగింది. అప్పుడప్పుడు మరాఠా వీరులు మొఘల్ తోపుల్లో దుమ్ము, బూడిద పోసి మందుగుండు తడిసిపోయేలా చేశారు. ఇలాంటి చిన్న చిన్న ఎత్తుగళ్ల వల్ల ముట్టడి ఇంకా సాగుతూనే ఉంది. సాగదీస్తూనే ఉన్నారు. 1688 మొదలయ్యేసరికి కోటలో ఓర్పు మాత్రమే మిగిలింది. సైనికులు రోజుకు ఒక రొట్టెతో బ్రతుకుతున్నారు తప్ప ఓటమిని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. కోట బలహీనపడిందని
చివరి దాడికి సిద్ధం కావచ్చని కాసిం ఖాన్ ఔరంగజేబుకు నివేదిక పంపాడు. రంసేజ్ ఎలాగైనా గెలవాల్సిందేనని ఔరంగజేబు ఆజ్ఞాపించాడు. దీంతో రంసేజ్ పోరాటం చివరి దశకు చేరుకుంది. కోట లోపల ఉన్నవారికి మొఘల్ సైన్యం చివరి ఏర్పాటు చేస్తోందని విషయం తెలిసింది. 7 సంవత్సరాల నిరంతర యుద్ధం ప్రతి సైనికుణ్ణి అలసిపోయేలా చేసింది. కానీ వారి సమాధానం ఒక్కటే: గోడలు కూలిపోతే ముందు మా శరీరాలు కూలిపోతాయి. కోటలో మరాఠా సైనికుల సంఖ్య చాలా తగ్గిపోయింది. ఇప్పుడు బాధ్యత రూపాజీ భోస్లే చేతిలో ఉంది. ఆయనతో పాటు మానాజీ మోరే కూడా ఉన్నారు. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో కొంతమందినైనా బతికించుకోవడం అవసరమని వాళ్ళు భావించారు. రూపాజీ భోస్లే ఒక సాహసోపేతమైన పథకం వేశారు. కోట పశ్చిమం వైపు ఉన్న నిటారు కొండ నుంచి తాళ్ల సాయంతో ఒక రహస్య మార్గాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి చీకటిలో కొందరు సైనికులు దీని ద్వారా క్షేమంగా కిందకు దిగాలి. ఇది పారిపోవడం కాదు. ఒకవేళ కోట చేజారితే బతికున్న సైనికులు స్వరాజ్యం కోసం పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నది వాళ్ళ ఉద్దేశం. మొదటి రాత్రి గాలి బలంగా ఉండడం, చీకటిగా ఉండడంతో ప్రయత్నం విఫలమైంది. 3 సైనికులు జారి లోయలో పడిపోయారు. మరుసటి రోజు తాళ్లను మరింత గట్టిగా కట్టమని రూపాజీ భోస్లే ఆజ్ఞాపించాడు. రెండో రాత్రి ప్రయత్నం ఫలించింది. ఒక్కొక్కరుగా 30 మంది సైనికులు కిందకు దిగి అడవిలోకి వెళ్ళిపోయారు. మరాఠా దళం ఒకటి బయటపడిందన్న విషయం కాసిం ఖాన్కు తెలీదు. అతను కేవలం చివరి దాడికి ప్రణాళికలు వేస్తున్నాడు. తెల్లవారగానే తూర్పు గోడపై పూర్తి స్థాయిలో దాడి చేయాలని తోపుల దళాన్ని ఆదేశించాడు. తెల్లవారకు ముందే మొఘల్ తోపులు గర్జించాయి. గోడలు కంపించడం మొదలైంది. రాళ్లు చెల్లాచెదురయ్యాయి. గోడ కూలిపోయినా అక్కడే నిలబడమని రూపాజీ భోస్లే చెప్పాడు. కొన్ని గంటల్లోనే పశ్చిమ భాగం కూలిపోయింది. కానీ అప్పటికే బయటపడ్డ మరాఠా దళం లోయల్లోకి వెళ్లి రంసేజ్ తన చివరి పోరాటం చేస్తోందన్న వార్తను వ్యాపింపజేశారు. లోపల కేవలం 300 మంది సైనికులే మిగిలారు. కాసిం ఖాన్ సైన్యం 3 వైపుల నుంచి దూసుకొచ్చింది. తోపుల శబ్దాలు, యుద్ధ శంఖారావాలతో లోయ మారుమోగింది. రూపాజీ భోస్లే తన దళాన్ని 3గా విభజించాడు. తూర్పు గోడ దగ్గర, ప్రధాన ద్వారం దగ్గర మరియు పైనుంచి దాడి చేయడానికి. గంటల తరబడి కోట ఎదురు నిలిచింది. చివరికి తూర్పు గోడ బద్దలైంది. మొఘల్ సైనికులు లోపలికి చొరబడ్డారు. వాళ్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉండడంతో మరాఠాలు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కాసిం ఖాన్ 4 వైపుల నుంచి ముట్టడించాడు. అయినా ఏ మరాఠా సైనికుడు ఆయుధాలు వదల్లేదు. గుడి దగ్గర చివరి పోరాటం జరిగింది. గాయపడిన రూపాజీ భోస్లే కత్తి వదల్లేదు. మానాజీ మోరే కూడా అక్కడే గాయపడి పోరాడుతున్నాడు. ఈ భీకర యుద్ధం తర్వాత రంసేజ్ గోడలు కూలాయి. మొఘల్ జెండా ఎగిరింది. అలా 1688లో రంసేజ్ కోట మొఘలుల వశమైంది. కానీ ఈ గెలుపు నామమాత్రమే, శాశ్వతమైంది కాదు. ఎందుకంటే కాసిం ఖాన్ సైన్యం పూర్తిగా అలసిపోయింది. వారికి ముందుకు వెళ్లే శక్తి లేదు. ఔరంగజేబ్ దీన్ని విజయంగా చెప్పుకున్న చరిత్ర మాత్రం దీన్ని మరాఠాల సాహసానికి నిదర్శనంగా రాసుకుంది. 7 ఏళ్లుగా గోడల కంటే బలంగా మనుషులు నిలబడ్డారు. గాయపడ్డ సైనికులు కూడా గోడల చాటున ఉండి చేతిలో సత్తువు ఉన్నంత వరకు బాణాలు వేస్తూనే ఉన్నారు. 3000 మందికి పైగా మొఘల్ సైనికులు 4 దిక్కుల నుంచి కోటలో ప్రవేశించారు. మొఘల్ సైన్యం కోటలోని ప్రతి భవనాన్ని సోదా చేసింది. గోడల మీద ఉన్న మరాఠా జెండాలను చించేసింది. మిగిలిన సైనికులు చిన్న చిన్న దళాలుగా విడిపోయి గెరిల్లా పద్ధతిలో పోరాడారు. గుడి ఆవరణలో కొందరు, గోడల చాటున మరికొందరు దాక్కుని యుద్ధం చేశారు. లోయల నుంచి చూస్తున్న మొఘల్ అధికారులు కూడా ఒక విషయం ఒప్పుకున్నారు: కోట పడిపోయినా మరాఠాల ధైర్యం మాత్రం చనిపోలేదని. కాసిం ఖాన్ కిర్మానీ స్వయంగా పైకి వెళ్లి విజయాన్ని ప్రకటించాడు. కానీ ఇది ఔరంగజేబు కోరుకున్న లాంటి గెలుపు కాదు. 7 ఏళ్ల పాటు సాగిన ఈ ముట్టడి మొఘల్ సైన్యానికి అలసట, రోగాలు, భారీ నష్టాన్ని మిగిల్చింది. ఈ వార్త ఛత్రపతి సంభాజీ మహారాజ్ దగ్గరకు చేరినప్పుడు రంసేజ్ కోట పడిపోవచ్చు, కానీ స్వరాజ ఆత్మ కాదని నిరూపించిందని ఆయన అన్నారు. కొన్ని వారాల్లో గెలవాలనుకున్న కోట కోసం ఔరంగజేబ్ ఏళ్ల తరబడి సమయం, లెక్కలేనంత సంపద, 1000 మంది సైన్యాన్ని కోల్పోవాల్సి వచ్చింది. రంసేజ్ 7 ఏళ్ల ముట్టడి మొఘల్ సామ్రాజ్య దక్షిణాది విధానం పతనానికి నాంది అని చరిత్రకారులు రాశారు. మరాఠాలపై యుద్ధం అంత త్వరగా ముగియదని ఔరంగజేబుకు అర్థమైంది. కాసిం ఖాన్ కిర్మానీ తర్వాత వచ్చిన అధికారులు ఈ ప్రాంతంలో నిలవలేకపోయారు. కొన్ని నెలల్లోనే మరాఠా దళాలు చుట్టుపక్కల ప్రాంతాలను మళ్లీ తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. కోట మొఘలుల దగ్గర ఉంది, కానీ చుట్టూ ఉన్న ప్రాంతం మాత్రం మళ్లీ మరాఠాల పాలనలోకి వెళ్ళిపోయింది. దీన్ని బట్టి రంసేజ్ గెలుపు కేవలం పేరుకే అని, అసలు ఆధిపత్యం మరాఠాలదే అని స్పష్టమైంది. చివరికి చరిత్ర రంసేజ్ విజయాన్ని కేవలం ఒక బూటకపు గెలుపుగా, అసలైన ఓటమిగా అభివర్ణించింది. ఔరంగజేబు ఏది సులభం అనుకున్నాడో అది 7 ఏళ్లు పట్టింది. 600 మంది సైనికులు, 1000 సంఖ్యలో బలం ఉన్న సామ్రాజ్యాన్ని గడగడలాడించింది. మరాఠాలు సమయాన్నే బందీని చేశారు. మొఘలుల గుండెల్లో గుబులు పుట్టించారు. ఒకవేళ ఈ కథ మిమ్మల్ని కదిలించినట్లయితే మీరు రాజా పృథ్వీ విజయం గురించి తెలుసుకోవాలి.
సంతాజీ గోర్పడే యుద్ధాలను అనుభవించారు. ఛత్రపతి రాజారాం పలాయనాన్ని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా తదుపరి మన ఛానల్లో రాబోతున్న వీడియోస్. సో ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన చరిత్రను కళ్లకు కట్టినట్టు వినిపించే బాధ్యత మాది.